తల్లి మరణించింది. తండ్రి పిల్లవాడిని వదిలిపెట్టి ఆయన సన్యసించాడు. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ బాల్యావస్థలోనే శ్రీధరుడికి దూరం అయ్యారు. ఆ పిల్లవాడి యొక్క ఆలనా పాలన ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు చూసుకునేవాళ్ళు. అయితే సదానందుడు అనే ఒక యోగి పుంగవుడు ఇతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి శ్రీధరుణ్ణి చూశాడనమాట. ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచాడు. అప్పుడు ఈయన ఆవులను, గేదెలను వీటిని తోలుతూ ఉండేవాడు. ఆ బర్రెల్ని వాటిని అరణ్యానికి తీసుకెళ్ళటం, బయటికి వాటికి ఆహారాన్ని తినిపించటం ఇట్లా చేసేవాడు. అంటే వాటికి ఆ శ్రీధరుడన్నా ప్రీతే, ఈ శ్రీధరుడికి వాటి సేవ అన్నా కూడా చాలా ఆసక్తి ఉండేది. సదానందుడు పిలిచి ఇతనిలో ఉన్నటువంటి విశేషాన్ని గ్రహించాడు. ఈ పిల్లవాడు భవిష్యత్తులో చాలా గొప్ప భక్తుడు అవుతాడు, చాలా యోగ్యుడవుతాడు అనేది ఆయన గ్రహించి ఇతన్ని అనుగ్రహించడం కోసం దగ్గరికి రప్పించాడు. నీకు ఏం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. నీకు ఏది బాగా ఇష్టం అని అడిగాడు. అంటే నాకు ఈ గోవులన్నా కానీ, ఈ బర్రెలన్నా కానీ వాటిని సంతోషింపజేయటం ఇది నాకు చాలా ఇష్టం అని అన్నాడు. అంటే ఆ సేవ చాలా ఇష్టం అని చెప్పాడు. సరే, వాటిని చక్కగా సేవిస్తూ ఉండు, కాలక్రమేణా నువ్వు భగవంతుడికి దగ్గరవుతావు, నీకు కావలసింది సిద్ధిస్తుంది అని అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయాడు.